చైతన్య రథం ప్రేక్షకులకు, వీక్షకులకు, అభిమానులకు స్వాగతం, సుస్వాగతం, నమస్కారం. ఈరోజు మన చైతన్య రథంలోని ప్రధాన అంశాలు. మనిషి కాదు, మానవ మృగం. ఈ పిల్ల సైకో చాలా పెద్ద తప్పు చేశాడు. దేవాలయం లాంటి గన్నవరం తెలుగుదేశం పార్టీ ఆఫీసుపై దాడి చేశాడు. ఏకంగా ఆ ఆఫీసును తగలబెట్టాడు. అతని గెలుపు కోసం పనిచేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులపై దొంగ కేసులు బనాయించి జైలుకు పంపాడు. ఆ పిల్ల సైకోకి భయం పరిచయం చేసే బాధ్యత నాది అని నాడు నారా లోకేష్ గారు గన్నవరం యువగళం సభలో వాగ్దానం చేశారు. తేదీ 22/8/2023. వల్లభనేని వంశీ అనేటోడు ఎంత దుర్మార్గుడంటే, అక్కడ స్థానిక నాయకుడు, బీసీ నాయకుడు, ఆయనపై విచక్షణారహితంగా దాడులు చేపించి కేసులు పెట్టించిన సందర్భంలో కొమ్మారెడ్డి పట్టాభిరామ్ గారు ఆయన పరామర్శించడానికి వెళితే అదే రోజు ఆఫీసును తగలబెట్టించాడు దుర్మార్గుడు. తెలుగుదేశం పార్టీ ఆఫీసును తగలబెట్టిన కేసును పెట్టకుండా కొమ్మారెడ్డి గారి మీద కేసులు పెట్టించిన దుర్మార్గుడు నాటి సిఐ కూడా వాళ్ళకి సహకరించాడు. కొమ్మారెడ్డి పట్టాభిరామ్ గారిని స్టేషన్లో పెట్టి విచక్షణారహితంగా కొట్టారు ఆ రోజు. అంతటి నీచుడు ఇతను. స్థానిక నాయకురాలు, మహిళా నాయకురాలు మూల్పూరి కళ్యాణి, ఆవిడని అర్ధరాత్రి పూట అరెస్ట్ చేయించిన దుర్మార్గుడు ఇతను. ఆమె నైట్ డ్రెస్లో ఉంటే బట్టలు కట్టుకుని వస్తానని చెప్పిన ఒప్పుకోకుండా నిర్దాక్షిణ్యంగా తీసుకెళ్లి జైల్లో పెట్టించిన నరరూప రాక్షసుడు ఈ వల్లభనేని వంశీ. నిన్న ఇతను అరెస్ట్ చేసి తీసుకెళ్తా ఉంటే ఆయన సతీమణి కూడా వచ్చింది. ఆవిడ పేరు అప్రస్తుతం, మాట్లాడటం కూడా అనవసరం. ఏ భార్య అయినా భర్తను అరెస్ట్ చేసినప్పుడు భావోద్వేగానికి గురవటం, ఏడవటం మామూలే. అలానే ఆమె కూడా ఏడ్చింది, అది వేరే సంగతి. నాడు మంత్రి అచ్చెన్నాయుడు గారిని శ్రీకాకుళంలో అరెస్ట్ చేసి 600 కిలోమీటర్లు తీసుకొచ్చి మంగళగిరి సిఐడి ఆఫీసులో ఎలా విచారించారో మనకు తెలుసు. ఆయన ఆపరేషన్ చేసుకుని డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకుంటున్న క్రమంలో రెండో రోజునే అర్ధరాత్రి పూట గోడలు దూకెళ్ళి మరీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆనాడు ఆమె ఏడవల, ఎందుకు ఇలా జగన్ రెడ్డి చేస్తున్నాడని చెప్పి మొగుడిని ప్రశ్నించలా. కానీ నిన్న ఆమె ఏడ్చారు. కొమ్మారెడ్డి పట్టాభిరాముని ఎందుకు అరెస్ట్ చేయించావు, ఎందుకు కొట్టించావు అని చెప్పి భర్త నిలదీయలా. ఆ రోజు నిలదీస్తే బాగుండేది. నిన్న ఏడ్చినందుకు ఒక అర్థం పరమార్థం ఉండేది. సాయి కళ్యాణి మూల్పూరి స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకురాలు, ఆమెను కూడా అర్ధరాత్రి పూట ఎందుకు అరెస్ట్ చేయించావు, నువ్వు మనిషివేనా అని తన భర్తని నిలదీసినట్టయితే ఇవాళ మహిళా లోకం మొత్తం ఆమెకు అండగా ఉండేది. ఆనాడు స్పందించని వ్యక్తి భర్త అరెస్ట్ అవగానే ఆమె ఏడ్చారు. ఇన్నాళ్ళు తెలుగుదేశం పార్టీని విమర్శించడానికి వాడుకున్న జగన్ రెడ్డి వల్లభనేని వంశీని చీపో అన్నట్టు పట్టించుకోకుండా గాలికి వదిలేశాడు. ఎంత నీచుడంటే, కన్న తల్లి లాంటి పార్టీ ఆఫీస్ని తగలపెట్టించడం, అక్కడ ఉద్యోగస్తుల వెహికల్స్ అండి, చిన్న చిన్న ఉద్యోగస్తులు, పార్టీ ఆఫీస్లో పనిచేసే ఉద్యోగస్తుల పరిస్థితి ఎట్లా ఉంటుంది? చిన్న చిన్న పిల్లలు ఉంటారు, వాళ్ళ వెహికల్స్ని అన్ని దహనం చేపించి పార్టీ ఆఫీస్ని దహనం చేపించిన పరమనీచుడు ఈ వల్లభనేని వంశీ. అతని గురించి ఎంత మాట్లాడినా ఎంత తిట్టినా తక్కువే. 8 నెలలుగా ఎదురు చూస్తున్న కార్యకర్తల ఆక్రోషం కానివ్వండి, కోపం కానివ్వండి కొంతవరకు చల్లబడింది నిన్న ఈ వల్లభనేని అరెస్టుతో. ఇంకా దుర్మార్గులు ఉన్నారు, ఎవరిని చట్టం వదిలిపెట్టదు. రెడ్ బుక్ అని ఏడుస్తున్న మీరందరూ, ఆ రెడ్ బుక్లో మీ ప్రతి ఒక్కడికి ఒక పేజీ ఉంది. మీ దుర్మార్గాలని, మీ దాష్టికాలని కడిగి పారేసేదే రెడ్ బుక్. మనిషి కాదు, మానవ మృగం. కన్న తల్లి లాంటి తెలుగుదేశం పార్టీ అతడికి రాజకీయ భిక్ష పెట్టి 2 సార్లు ఎమ్మెల్యేని చేసింది. ఉచ్చ నేతలు మరిచిన ఆ నీచుడు తల్లి పాలు తాగి రొమ్ము గుద్దాడు. తాడేపల్లి ప్యాలెస్ సైకో అండతో నరరూప రాక్షసుడిగా మారాడు. తనకు రాజకీయ భిక్ష పెట్టిన దేవాలయం లాంటి టీడీపీ కార్యాలయం పైనే ముష్కర మోకలతో దాడికి దిగి పెట్రోల్ పోసి తగలబెట్టించాడు. తులసీవనం లాంటి గన్నవరంలో గంజాయి మొక్కగా మారిన ఆ పిల్ల సైకో పాపం పండింది. పార్టీ కార్యాలయంపై దాడి ఘటనలో ప్రధాన సాక్షిగా ఉన్న సత్యవర్ధన్ పైనే బెదిరింపులకు దిగాడు. పక్కా ఆధారాలతో పోలీసులు వలపన్నారు. చేయాల్సిన తప్పుడు పనులన్నీ చేసిన ఆ సైకోకి ఎట్టకేలకు బెజవాడ పోలీసులు అరదండాలు వేశారు. గన్నవరంలో 5 ఏళ్ల పాటు అరాచక పర్వానికి తెరలేపిన మానవ మృగం వల్లభనేని వంశీ అక్రమాల పుట్టను మీ ముందుకు తెస్తోంది చైతన్య రథం. వల్లభనేని వంశీ, నీ కుట్రలు, నువ్వు చేసిన దుర్మార్గాలు ఈరోజు తావలా. నీ వెంట చైతన్య రథం పడతానే ఉంటుంది. నీ దాష్టికాలని, నీ అక్రమాలని, నీ దౌర్జన్యాలని, నీ దోపిడిని ప్రతిరోజు ఎండగడతానే ఉంటుంది. పాపం పండింది. అరాచక శక్తి వల్లభనేని వంశీ అరెస్ట్. ఒక నేరం నుంచి తప్పించుకునేందుకు మరో ఘోర నేరం, కిడ్నాప్, SC ST అట్రాసిటీ కేసు నమోదు. హైదరాబాద్లో అరెస్ట్, విజయవాడ తరలింపు. కృష్ణలంక PSలో 8 గంటల విచారణ. వైద్య పరీక్షల అనంతరం న్యాయమూర్తి ఎదుట హాజరు.
పాపం పండింది. తల్లి పాలు తాగి రొమ్ముగుద్దిన రాజకీయ మృగం ఆటకు తెరబడింది. ఏ నీడన రాజకీయ బతుకు వెతుక్కున్నాడో అదే నీడకు నిప్పు పెట్టిన పాప పంకిలం అగ్ని కీలలై అరెస్టుకు దారితీశాయి. అవును, మనిషి ప్రవర్తనను మర్చిపోయి పెత్తందారును సంతృప్తిపరచడానికి రాజకీయ మృగం అవతారమెత్తిన వల్లభనేని వంశీ అరెస్ట్ అయ్యాడు. మైనింగ్ అక్రమాలు, మహిళలపై దాడులు, కేసినో ఘోరాలు వికటించి 140/1, 308, 351/3, రెడ్ విత్ 3/5 రూపంలో దుర్మార్గుడిపై దాడికి ఉపక్రమించాయి. 100 గొడ్లను తిన్న రాబందు ఒక గాలివానకు కుప్ప కూలినట్టు అంతులేనని నేరాలకు పాల్పడిన వంశీ కంప్యూటర్ ఆపరేటర్ పెట్టిన కేసులు అడ్డంగా దొరికిపోయాడు. కింద పడిన మీద మాట మాట్లాడే విషపు తునక వైసీపీ సిద్ధాంతాన్ని పూర్తిగా పొడికి పుచ్చుకున్న వంశీ పోలీస్ అరెస్ట్ నుంచి తప్పించుకోవడానికి చివరి వరకు ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. తల్లి లాంటి తెలుగుదేశం పార్టీకి చేసిన ద్రోహం, అక్రమార్జన కోసం ప్రజల ఉసురు పోసుకున్న వైనం వెరసి వంశీ బతుకు జైలు ఊతల వెలక్కి వెళ్ళింది. ఇది భౌతికంగా వంశీ అరెస్ట్ ఏమో కానీ మానసికంగా వైసీపీకి చాచి కొట్టిన చెప్పు దెబ్బ. సాగినంతకాలం సాగొచ్చేమో కానీ చట్టం కన్నెర చేస్తే కింకురుల కథ ముగిసిపోతుందని చెప్పడానికి వల్లభనేని వంశీ అరెస్ట్ ఫస్ట్ చాప్టర్ మాత్రమే. ఇంకా ఎవరెవరి చాప్టర్లు ఎక్కడెక్కడ ముగుస్తాయో కాలం నిర్ణయించక మానదు. కాలహరణాన్ని సహించనన్నారు చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఏ సందర్భంగా అన్నారంటే, మొన్న మీటింగ్ పెట్టినప్పుడు సమయానికి ఆయన 10 నిమిషాలు ముందు వస్తే 10 నిమిషాలు, పావుగంట, అరగంట లేటుగా వచ్చిన వాళ్ళు అనేక మంది మంత్రులు కావచ్చు, అధికారులు కావచ్చు. వారందరిని ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్య చేయడం జరిగింది. సమయపాలన ఆయన నిక్కచ్చిగా పాటిస్తారు, అందరూ పాటించాల్సిందే. ఆయన దగ్గర అలాంటివి నడవు. నిర్దేశిత సమయానికి ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేయాల్సిందే. ఏవైతే ప్రాజెక్టులు మొదలుపెట్టారో ఆ ప్రాజెక్టులు మొత్తం అనుకున్న టైంకి పూర్తి కావాల్సిందే అని చెప్పి ముఖ్యమంత్రి గారు చాలా గట్టిగా స్పష్టంగా చెప్పారు అధికారులందరికీ. అన్ని అనుమతులు, నిధులున్న ప్రాజెక్టులో జాప్యాన్ని సహించను. అనుమతులు అన్నీ ఉండి నిధులు అలాట్ చేసిన సందర్భంలో ఆ ప్రాజెక్టులని లేట్ చేయడానికి వీల్లేదు. అవన్నీ పూర్తి చేయాల్సిందే. పోలవరం 2027 నిర్దేశించుకున్న సమయం, డేట్ 2027 లోపు పోలవరాన్ని పూర్తి చేయాల్సిందే. దానికి ఏ ఆటంకాలు లేవు కదా. బడ్జెట్ ఉంది, పనిచేసే అధికారులు ఉన్నారు, అద్భుతంగా పని చేయించగల మంత్రి రామానాయుడు గారు ఉన్నారు. ఆ పోలవరం అనేది 2027లో పూర్తి కావాల్సిందని చెప్పి ఆయన చాలా స్పష్టంగా క్లియర్గా చెప్పడం జరిగింది. పోలవరం పూర్తయ్యేలోపు ఉత్తరాంధ్ర సుజల స్రవంతి అందుబాటులోకి తీసుకురావాలి. పోలవరం పూర్తయ్యేలోపే ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని కూడా అందుబాటులోకి తీసుకురావాల్సిందే అనే సమయాన్ని కూడా ఆయన నిర్దేశించారు. భూగర్భ జలాల పెంపు నా కళ. ఈయన మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఆయన కళ అదే. హైదరాబాద్లో చూసే ఉంటారు మీరంతా. వాటర్ పిట్స్, రెయిన్ పిట్స్, వర్షాకాలం భూగర్భ జలాలను పెంచుకోవడానికి అపార్ట్మెంట్లో సైతం పిట్స్ తవ్వాల్సిందని చెప్పి రూల్ తెచ్చింది ఆయనే. ఆ వాటర్ పిట్స్ మూలంగానే అప్పుడు దాకా అట్టడుగునున్న హైదరాబాద్ భూగర్భ జలాలు ప్రజలు వాడుకోవడానికి అందుబాటులోకి వచ్చినాయి. 1500, 2000 అడుగులు లోతు ఉండేవి 1000 అడుగులకు వచ్చిన సందర్భాలు అనేకం అప్పట్లో. ఏపీ వెరీ హ్యాపీ. పర్యాటకులకు ఇదే భావన కలిగించాలి. టూరిజంలో 20% వృద్ధి రేటు సాధించాలి. 10 సిటీలుగా గండికోట, సూర్యలంక, లంబసింగి. టూరిజం, కల్చరల్ రంగాల్లో ఈవెంట్ క్యాలెండర్ ప్రకారం కార్యక్రమాలు. పర్యాటక శాఖపై సమీక్షలో సీఎం చంద్రబాబు ఉద్ఘాటన.